హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సంజు తన సీట్ సంగతి ఇంట్లో అందరికీ చెప్పి తెగ సంబరపడుతుంది. ఆ విషయం వాళ్ళ అమ్మమ్మతో చెప్పడానికి రాత్రి వైజయంతి కథలోకి వెళుతుంది. అమ్మమ్మ, బావా నాకు నా డ్రీమ్ యూనివర్సిటీలో సీట్ ఇప్పించాడు తెలుసా అంటుంది. అప్పుడు వైజయంతి నవ్వుతూ, మరేమనుకున్నావు నా మనవళ్ళంటే అంటారు. అబ్బో, మీ మనవళ్ళు గ్రేట్, నేను కూడా ఒప్పుకుంటానులే అంటుంది సంజు. ఇంకా 2 ఏళ్ల చదువా, నీకు ఈ సంవత్సరం పెళ్లి చేద్దామనుకున్నానే అన్నారు వైజయంతి గారు. ఇప్పుడేం పెళ్లి, కోర్స్ అయిపోయాక చేసుకుంటాలే అంటుంది సంజు. మేం చూడాలా, నువ్వు చూసుకున్నావా అంటారు నవ్వుతూ వైజయంతి గారు. ఇప్పుడేంటి నీ బాధ, ఎప్పటికైనా నేను చేసుకునేది నీ మనవణ్ణే కదా అంటుంది సంజు. ఇంతకీ వాడికి చెప్పావా, ఒప్పుకున్నాడా అంటారావిడ. ఆర్యన్ బావకి అంతా చెప్పాను, తాను చూసుకుంటానన్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, నీ మనవడి పెళ్లి నాతోనే, ఓకేనా అంటుంది సంజు. అప్పుడే మంజుల పాలు తీసుకుని గదిలోకి వచ్చి ఇచ్చి వెళ్తుంది. మంజులకి వాళ్ళ మాటలు టెన్షన్ కలిగిస్తాయి. ఆర్యన్కి పెళ్ళైపోయింది, మళ్ళీ పెళ్ళంటారేంటి, ఆర్యన్ ఒప్పుకోవడం ఏంటి అని తనలో తానే సతమతమైపోతూ ఉంటుంది. ఇక ఒకరోజు సిరి తన ఫ్రెండ్ పెళ్ళని బెంగళూరు వస్తుంది. సిద్ధు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆర్యన్ ఆఫీస్ కాల్ మాట్లాడి ఇచ్చ చిరాకులో రెడీ అవుతుంటే సాగర్ అంటుంది. నిన్నొక విషయం అడుగుతాను, కోపగించుకోవు కదా అంటుంది సమి. ఏంటి జాను బంగారం, నేను నీ మీద ఎందుకు కోపగించుకుంటాను, త్వరగా చెప్పు బేబీ, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అంటాడు సాగర్. అది ఈవినింగ్ ప్రీతి మ్యారేజ్ ఉంది, నేను వెళ్ళి జస్ట్ అలా కనబడి ఇలా వచ్చేస్తాను, ఓకేనా అంటుంది. అసలే చిరాకుగా ఉన్న ఆర్యన్కి కోపం వస్తుంది. జాను బంగారం, నో అంటాడు. అది కాదు సాగర్, ప్రీతి ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేసింది, అమర్ కూడా చాలా బాధపడుతున్నాడు, నేను వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు అంటుంది సమి. జాను, ఇంత బుద్ధి తక్కువగా ఎలా ఉంటావే నువ్వు, నాకు వాడంటే అస్సలు నమ్మకం లేదు, ఆ రాస్కెల్ నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు బంగారం, మరీ ఇంత ఫూల్గా నువ్వు బిహేవ్ చేస్తావనుకోవట్లేదు అంటాడు ఆర్యన్. సాగర్, ఏం మాట్లాడుతున్నావు, ఎవరు నాటకాలు ఆడుతున్నారో ఎవరు మంచివాళ్ళో కూడా తెలుసుకోనేనంత పిచ్చిదాన్నా నేను అంటుంది సమి. కాదే, ఎంత చెప్పినా ఇంకా వాడేదో మహాత్ముడైపోయినట్టు వాడి వైపు మాట్లాడుతున్నావు చూడు, నువ్వు ఒక మూర్ఖురాలివి, నీకు బుర్ర అనేదే లేదు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేసి నా నెత్తి మీదకి తీసుకొస్తావు, ఆఫీసులో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా, నిన్ను చూడనా, అవి సాల్వ్ చేసుకోనా, నన్ను ఎందుకే ఇలా టార్చర్ చేస్తావు, నోరు మూసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా అంటాడు కోపంగా. సమీర ఇగో బాగా హర్ట్ అవుతుంది. సాగర్, అసలు ఏమనుకుంటున్నావు, నేను టార్చర్ పెడుతున్నానా, నువ్వు చెప్పినప్పుడల్లా ఆడడానికి నేనేం బొమ్మనా, కాదు కదా, అసలు నన్ను రిస్ట్రిక్ట్ చేయడానికి నువ్వెవరు, నేను వెళ్తాను అంటుంది పంతంగా. జాను, వాడెవడో ఈడియట్ కోసం కట్టుకున్న మొగుడిని నాతో గొడవ పడుతున్నావా, ఆర్ యు మ్యాడ్ అంటాడు ఆర్యన్. నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా బలవంతంగా పశువు మెళ్ళలో పలుపుతాడు వేసినట్టు నువ్వు నా మెళ్ళలో తాళి కట్టావు, వాడు కట్టాలనుకున్నాడు, ఇద్దరూ చేయబోయింది ఒకటే కదా, కాకపోతే నువ్వు ముందు తాళి కట్టావు, అదే తేడా, నువ్వు చెప్తే మంచి, అవతల వాళ్ళు చెప్తే పాపమా. జాను, ప్లీజ్ హద్దు మీరుతున్నావు, వాడు నేను ఒకటా అంటాడు ఆర్యన్. నా దృష్టిలో ఇద్దరికీ పెద్ద తేడా ఏం లేదు, నీది ప్రేమ అయితే అతనిది ప్రేమే అని మాట్లాడబోడుతున్న సమీని మాట్లాడుకు అన్నట్టు చెయ్యెత్తి, చాలు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు, నిన్ను పిచ్చిగా ప్రేమించాను, నాకు బాగా బుద్ధి చెప్పావు, నా ప్రేమ విలువేంటో తెలిసేలా చేసావని కోపంగా సమీర మొహం చూడడం కూడా ఇష్టం లేనట్టు వెళ్ళిపోతాడు. ఎవరు పిలుస్తున్నా వినకుండా అలానే వెళ్ళిపోతాడు ఆర్యన్. సమీర కాసేపటికి తేరుకొని తనేం మాట్లాడిందో అర్థమై అనవసరంగా సాగర్కి కోపం తెప్పించానని ఆర్యన్కి ఫోన్ చేస్తుంది. ఆర్యన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా యూజ్ ఉండదు. ఏడుస్తూ గదిలోనే ఉండిపోతుంది. సిద్ధు, ఆర్యన్ ఎక్కడా, తెలీదు డాడ్, మీటింగ్ టైం అవుతుంది, కాల్ చేయి, చాలాసార్లు చేశాను డాడ్, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి సమీర్కి కాల్ చేసి కనుక్కో. సిద్ధు సమీరకి కాల్ చేస్తాడు. సమీర తన గోలలో తానుండి ఫోన్ లిఫ్ట్ చేయదు. సిద్ధు విసుగొచ్చి మంజులకి కాల్ చేస్తాడు. మామ్, బాయ్ ఎక్కడా, ఇందాక ఎప్పుడో వచ్చాడు, ఆఫీస్కి రాలేదా
అన్నారావిడ. రాలేదమ్మా. ఏమైందో తెలీదు. ఇంపార్టెంట్ మీటింగ్ కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. అన్నయ్య వెళ్ళి అన్ని చోట్ల కనుక్కున్నాను. కానీ అన్నయ్య లేడు అంటాడు సిద్ధు. మంజుల కంగారుగా సమీరతో గొడవ పడ్డట్టున్నాడ్రా. చాలా కోపంగా వెళ్ళాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడు అంటుందావిడ. ఓ గాడ్! సిద్ధూ అని విజయేంద్ర పిలిచేసరికి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు. మంజుల ఆర్యన్కి ఫోన్ ట్రై చేస్తూ కంగారు పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం దాకా చూసి సిద్ధుకి కాల్ చేస్తుంది. సమీర మధ్యాహ్నం కూడా ఫోన్ ట్రై చేసి కలవక సిద్ధుకి ఫోన్ చేస్తుంది. సిద్ధు, మీ అన్నయ్య ఎక్కడున్నాడు? తెలియదు బాబీ. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. బాయ్ ఏమైపోయాడో తెలీదు. నేను డాడ్ అటెండ్ అయ్యాం. ఎక్కడ ఉన్నాడో కనుక్కొని చెప్తాను అంటాడు సిద్ధు. సమీర తన మీద కోపంతోనే ఆర్యన్ ఇలా చేశాడని కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. సాయంత్రమైనా ఆర్యన్ జాడ తెలియదు. సమీర గదిలో ఒక్కటే ఉండలేక కిందికొస్తుంది. మంజుల సమీరని చూసి కోపంగా దగ్గరికి వచ్చి, నీ వల్లే నా బిడ్డ ఎటో పోయాడు. వాడు రాకపోవాలి, అప్పుడు చెప్తా నీ పని అంటుంది. మంజు, ఏంటా తొందరపాటు? నీకు కొడుకైతే తనకి భర్త. చూసి మాట్లాడు. సమీర ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. మనసు బాలేక వైజయంతి గుడికి వెళ్తుంది. మంజుల ఏడుస్తూ సిద్ధుకి, విజయేంద్రకి ఆర్యన్ ఆచూకీ తెలిసిందేమో అని కాల్ చేస్తూ ఉంటుంది. కానీ తెలియలేదు అని చెప్పేసరికి ఏడుస్తూ ఉంటుంది. మంజుల మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఆర్యన్కి ఏదో జరగబోతోంది అని మనసు కనిపిస్తుంటే భయం భయంగా గుమ్మం వంక చూస్తూ కూర్చుంది. ఒక కొరియర్ బాయ్ వచ్చి ఆర్యన్ పంపాడని ఒక కవర్ ఇస్తాడు. మంజుల అది తీసి చూస్తే అందులో ఏవో ఫోటోలుంటాయి. ఆ ఫోటోలు చూసి మంజుల షాక్ అవుతుంది. తర్వాత కోపంగా సమీరా అని గట్టిగా పిలుస్తుంది. మంజుల పిలుపుకి ఉలిక్కిపడి లేచి మంజుల దగ్గరకు వస్తుంది సమీర. ఏంటత్తయ్య, ఏమైంది అంటుంది. మంజుల కోపంగా సమీర చెంప మీద లాగి ఒక్కటి పీకుతుంది. అనుకోని పరిణామానికి సమీర బిత్తరపోతుంది. ఏడుస్తూ అత్తయ్య ఏమైంది, ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. చి, ఎవరే నీకు అత్తయ్య? ఇంకోసారి నన్ను ఇలా పిలిచావంటే నరికి పోగులు పెడతాను. ఎంత నటించావే నంగనాచిలా? నా కొడుకు నీకేమి తక్కువ చేశాడే? ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ దాన్ని తెచ్చి అందలు మెక్కిస్తే నువ్వు నా కొడుకు కళ్ళు గప్పి ఇంకొకటితో కులుకుతావా అంటుంది. మంజుల మాటకి సమీర కోపం పీక్స్కు వెళ్తుంది. వింటున్నానని మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నా మీద అడ్డమైన నిందలు వేస్తే ఊరుకోను అంటుంది సమీ. నిందలు వేయాల్సిన అవసరం నాకేంటే, ఇదిగో నీ బాగోతం చూడు అని ఫోటోలు మొహాన విసిరి కొడుతుంది. అవన్నీ కింద పడతాయి. అందులో అసభ్యంగా ఎవరో అబ్బాయితో సమీర ఉన్నట్టు ఫోటోలు ఉంటాయి. అవి చూసి సమీర్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఉన్న చోటనే కూలబడిపోతుంది. ఏడుస్తూ ఇదంతా అబద్ధం. ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు. అసలు వాడెవడో నాకు నిజంగా తెలియదు అంటూ ఏడుస్తుంటుంది. ఆహా, నటించింది చాలు. నీ నాటకాలు ఇంకెవరి ముందన్నావే. బంగారం లాంటి మరదల్ని ఇంట్లో పెట్టుకుని దాన్ని కాదని నిన్ను చేసుకున్నందుకు వాడికి తగిన శాస్తే చేశావులే. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నీ గురించి తెలిసి తట్టుకోలేక నా బిడ్డ ఎటో వెళ్ళుంటాడు. అందరికీ నీ గురించి తెలియాలనే ఈ ఫోటోలు ఇంటికి పంపించాడు. ఏంటి మీరనేది? ఈ ఫోటోలు సాగర్ పంపించాడా అంటుంది బలవంతంగా మాటలు కూడా తీసుకొని. అవును, నాకే ఇలా ఉంటే పాపం తాళి కట్టినవాడు వాడికెలా ఉందో పాపిష్టిదానా అని సమీర జుట్టు పట్టుకొని లేపి ఈడ్చుకుంటూ బయటికి లాక్కొస్తుంది. సమీర ఎంత బతిమలాడుతున్నా వినకుండా సమీరని ఈడ్చి బయటికి నెడుతుంది. సమీర, అత్తయ్య ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య. సాగర్ వచ్చేదాకా నన్ను ఉండనివ్వండి. ఒకసారి సాగర్తో మాట్లాడనివ్వండి అని ఎంతగానో ప్రాధేయపడుతుంది. ఏంటే ఇంకా నువ్వు మాట్లాడేది? నా కొడుక్కి నువ్వంటే ఇష్టం లేదు. వాడు సంజన్ని ఇష్టపడుతున్నాడు. త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేస్తాం. పోవే, పోయి చావు. ఇంకెప్పుడు నా కంటికి కనబడకు. మీరు అబద్ధం చెప్తున్నారు. నా సాగర్ ఎప్పటికీ అలా చేయడు అంటుంది సమీ. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నా కళ్ళతో నేను చూశాను. నా చెవులారా వాళ్ళ మాటలు విన్నాను. వెళ్ళు, మా వాడికి కంటికి కనబడినంత దూరం వెళ్ళు అని గేట్ మూసేసి లోపలికి వెళ్ళిపోతుంది. మంజుల మాటలు సమీర మనసును ముక్కలు ముక్కలుగా కోసేస్తున్నాయి. ఆ ఫోటోలు, ఆ మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతున్నాయి. అన్నిటికన్నా ఇదంతా ఆర్యన్ చేశాడనే మాట సమీర్కి మింగుడు పడడం లేదు. ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో కూడా తెలియకుండా
అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉంది. నడుస్తూ చూసుకోకుండా జనసంచారం లేని దిశగా వెళ్ళిపోతుంటే వేగంగా ఒక లారీ వచ్చి సమీరని గుద్దేసింది. ఆ దెబ్బకి సమీర ఎగిరి అంత దూరాన పడుతుంది. తలకు బలమైన గాయం తగిలింది. పొట్టకి డివైడర్ తగిలింది. సమీరకి ఒక్కసారిగా కడుపులో ఉన్న బిడ్డ గుర్తొచ్చి భయం వేసింది. విపరీతమైన నొప్పులతో తనకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయాయి. సమీర చెప్తుంటే అక్కడ వింటున్న వాళ్ళందరి కళ్ళు చెమరచ్చాయి. సమీర తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని నా బిడ్డ అని ఏడుస్తూ ఉంటుంది. ఆర్యన్ సమీరని హగ్ చేసుకుని ఏడుస్తూ సారీ జాను, ఐఎమ్ వెరీ సారీ. నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి, మన బిడ్డని కోల్పోవడానికి నా చేతకానితనమే కారణం. సారీ బంగారం, ప్రామిస్ ఇంకెప్పుడు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను అని ఇంకా గట్టిగా గుండెలకి హత్తుకొని హగ్ చేసుకుంటాడు. అందరూ వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్ళిపోతారు. ఆర్యన్ సమీర కౌగిళ్లలో తమ బాధను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హర్ష కోపంగా మంజుల ఆంటీ నిజాలు తెలుసుకోకుండా నా సమీ గురించి అలా ఎలా మాట్లాడారు? రాత్రిపూట తనని ఇంట్లో నుండి గెంటేస్తారా అని కోపంగా గోడను గుద్దుతాడు. సిరికి సిద్ధు కూడా చాలా బాధగా ఉంటుంది. సమీరని ఇంత దారుణంగా వాళ్ళ అమ్మ అవమానించింది అన్న విషయం వాళ్ళని బాధ పెడుతుంది. సమీర ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం మంజుల అని తెలుసు, కానీ ఇంత జరిగింది వాళ్ళకు తెలియదు. హర్ష ఆర్యన్ కూడా సమీరని అవమానించాడా అని అడుగుతాడు. లేదు, బాయ్ కలలో కూడా బాబీ మీద అనుమానపడలేదు. మామ్ వల్ల బాబీ వెళ్ళిపోయిందని తెలిసి బాయ్ ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా మామ్తో మాట్లాడడం కూడా మానేశాడు. అన్నయ్య వదిన అలా అవ్వడం, అన్నయ్య సమీర కోసం పిచ్చివాడైపోవడం, నేనిక ఉండలేక అమెరికా వెళ్ళిపోయాను. ఇప్పుడు సమీ వచ్చిందని వచ్చాను. సమీర కొంచెం సర్దుకున్నాక ఆర్యన్ని విడిపించుకొని దూరం జరుగుతుంది. ఆర్యన్ కింద సమీర కాళ్ళ దగ్గర కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని నడుముని గట్టిగా పట్టుకుని సమీర వంక చూస్తూ జాను బంగారం ప్లీజ్, జరిగిన వాటిని నేనేమీ మార్చలేను, కానీ నీ బాధకు కారణమైన వారిని, నా బిడ్డని దూరం, నిన్ను నాకు దూరం చేసిన వాళ్లను నేను వదిలిపెట్టను అని అంటాడు. సమీర అక్కడి నుండి లేచి నిలబడి సాగర్, ఆ ఫోటోలు నువ్వు పంపలేదు కదా, నువ్వు నన్ను అని మాట్లాడలేక ఆగిపోతుంది. ఆర్యన్ కళ్ళ నిండా నీళ్లతో నేను పంపలేదు జాను బంగారం, నిన్ను నేను నీ గురించి దేవుడే దిగువచ్చి చెప్పినా నేను నమ్మను జాను. నాకు తెలుసు నువ్వు నన్ను తప్ప ఎవరిని నిన్ను తాకే అవకాశం కూడా ఇవ్వవని. మరిద్దరిని వేరు చేయడానికి ఇదంతా చాలా ప్లాన్గా చేశారు జాను బంగారం. నాకు చాలా భయమేస్తుంది ఆర్యన్. అత్తయ్య ఇంకా అంటుంది సమీ. నువ్వేం బాధపడుకు బంగారం, ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఎవరికి నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. నాకు తెలుసు ఇవన్నీ మనసులో పెట్టుకుని నిన్ను కావాలని నీ నుండి దూరంగా ఉంచుతున్నావని. ప్లీజ్ జాను బంగారం, నాకు దూరంగా ఉండకు, నా ప్రాణం పోతుంది నీ కోసం, నీ చూపు కోసం, నీ మాట కోసం, నీ ప్రేమ కోసం అనుక్షణం తప్పించిపోతున్నా. ఇక ఒక్క నిమిషం కూడా నిన్ను ఉడిచి ఉండలేను జాను బంగారం అని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, అప్పుడంటే ఏం జరుగుతుందో అంచనా వేయలేకపోయాను జాను. ఇప్పుడు ఫుల్ క్లారిటీతో ఉన్నా. కొన్ని రోజులంతే, వాడిని ఫినిష్ చేసేస్తా అంటాడు. నాకు తెలుసు నువ్వు వాడి వదిలిపెట్టవని, కానీ జాగ్రత్త సాగర్, ఈసారి నీకు దూరమై బ్రతికే ధైర్యం అయితే నాకు లేదు అంటుంది సమీ. ఈసారి నిన్ను దూరం చేసుకుని బ్రతికే శక్తి నాకు కూడా లేదు జాను, నువ్వు టెన్షన్ పడకు అంటాడు. మన ఇద్దరం కలిసిన ఈ హ్యాపీ మూమెంట్లో రాత్రి ఇస్తానన్న ముద్దేదో ఇప్పుడు ఇచ్చే బేబీ అంటాడు ఆర్యన్. సాగర్, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అని ఇంకేదో అనుబోతున్న సమీ పెదాలను ఆర్యన్ లాక్ చేస్తాడు. సమీర కూడా ముద్దుని ఎంజాయ్ చేస్తూ ఆర్యన్ని గట్టిగా హత్తుకొని కోఆపరేట్ చేస్తుంది. ఆర్యన్ తన ఇన్నాళ్ల ఎడబాటుని, ఎదురు చూపుని, ప్రేమని ఒక్క ముద్దులోనే చూపిస్తాడు. పెదవులు చేసే యుద్ధంలో ఊపిరాడక ఆర్యన్ని నెట్టి దూరం జరుగుతుంది సమీ. ఆర్యన్ ఫాస్ట్గా దగ్గరకొచ్చి ఐ కాంట్ జాను ప్లీజ్ అంటాడు. నాట్ నౌ అని బయటకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న సమీర వంకే ఉసూర్మంటూ చూస్తూ రాక్షసి అనుకుంటాడు ఆర్యన్. ఈ మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, చాలా అలసిపోయాను, ఐ నీడ్ ఎ బ్రేక్ అంటాడు నవ్వుతూ. అందరూ షాక్తో మొహాలు చూసుకుంటారు. సమీర్ మాత్రం గుడ్ డెసిషన్ అంటుంది. జాను,
సిరి, మీరు వెళ్ళి స్నాక్స్, కాఫీ తీసుకురండి. అందరం సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అని సిరికి సైగ చేస్తాడు ఆర్యన్. రా సమీ, వెళ్దాం అని సమీరని తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళగానే హర్ష, సిద్ధు ఆర్యన్కి చెరో పక్కన కూర్చుని చెప్పమన్నట్టు చూస్తారు. వాళ్ళ మొహాల్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఆర్యన్. సిద్ధు ఆర్యన్ భుజం మీద తలపెట్టి బాయ్ చెప్పు, లేకపోతే నాకు పిచ్చి ఎక్కువవుతుంది అంటాడు. ఆర్యన్ సిద్ధు తల నిమిరి, నువ్వు టెన్షన్ పడకు సిద్ధు, ఇన్నాళ్ళు జాను సేఫ్టీ కోసం ఆలోచించా. ఇప్పుడు జాను సేఫ్గా ఉంది. ముందు మన గ్యాంగ్ మొత్తానికి మిథున ఎక్కడ ఉందో కనుక్కోమను. తను ఎక్కడ ఉన్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడికి తీసుకురావాలి. మిథున మన చేతికి దొరికాక అప్పుడు మొదలవుతుంది వాడికి కౌంట్ డౌన్. ముందు మిథున సంగతి చూడు అంటాడు. అలాగే అన్నయ్య, ఎక్కడ ఉన్నా గాలించి తెచ్చి నీ ముందు నిలబెడతా అంటాడు సిద్ధు. జాను చాలా భయపడిపోతుంది. తన ముందు మీరేం మాట్లాడద్దు. ఎటువంటి చిన్న ఇబ్బంది కానీ ప్రమాదం కానీ జాను దరిదాపులకు రావడానికి వీల్లేదు అంటాడు ఆర్యన్. ఆ విషయం నాకు వదిలే బాయ్. వదిన సేఫ్టీ నా బాధ్యత. ఇది ఇంకెవరికీ అప్పచెప్పను. నేనే 1000 కళ్ళతో కాపలా కాస్తాను. నన్ను దాటి ఏది వదిన దాకా రాలేదు అంటాడు. అవును ఆర్యన్, సమీర్ని నేను సిద్ధు కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కానీ ఎంతో డేరింగ్గా ఉండే సమీ ఎందుకు ఇలా భయపడుతుంది అంటాడు హర్ష. తనకేదో అవుతుందని భయపడ్డం లేదు, కేవలం నాకు దూరం అవుతానేమో అని బాధపడుతుంది. ఇప్పుడు నేను తనతో ఉండడం చాలా అవసరం. అదంతా నేను చూసుకుంటాలే అంటాడు ఆర్యన్. సిరి, సమీర స్నాక్స్, కాఫీ తీసుకొని వస్తారు. అందరూ క్యాజువల్గా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతారు. జాను, బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి బేబీ. సమీర్కి జరిగిన అవమానం, మంజుల మాటలు గుర్తొచ్చి నర్వస్గా ఫీల్ అవుతుంది. అది చూసి ఆర్యన్ సమీర భుజాల చుట్టూ చేతులు వేసి, జాను బంగారం, నువ్వంత నర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కన్నా. ఇప్పుడు నేను మన గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాను. నేను ఉండేదే నీ ఇల్లు. నీకు ఇబ్బంది కలిగించే మాటలు కానీ మనుషులు కానీ అక్కడ ఉండరు. ట్రస్ట్ మీ అంటాడు. ఆర్యన్ మొహంలోకి చూస్తూ సరే అని చెప్తుంది సమీ. అందరూ కిందికి వచ్చి కవిత వాళ్ళకి చెప్పి బయలుదేరుతారు. ఆర్యన్, సమీర, సిరి, హర్ష గెస్ట్ హౌస్కి వెళ్ళి డోర్ బెల్ కొడతారు. ఒక అమ్మాయి తలుపు తీస్తుంది. ఆ అమ్మాయిని చూసిన సిద్ధు కోపంతో ఎందుకు వచ్చావు అని అరుస్తాడు. సిద్ధు అని ఆర్యన్ పిలవగానే సైలెంట్ అయిపోయి లోపలికి వెళ్తాడు. వెనకే అందరూ వెళ్తారు. సిరి సంజుని చూడగానే హక్ చేసుకుని, ఎన్ని రోజులైంది, ఎలా ఉన్నావు సంజు అంటుంది. నేను బాగున్నా, నువ్వు అని సమీరని చూసి సంజు సమీర దగ్గరికి వెళ్ళి కళ్ళ నిండా నీళ్లతో అక్క ఎలా ఉన్నావు అని చేతులు పట్టుకుంటుంది. బాగున్నా సంజు, నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది సమీ. సంజు ఏడుస్తూ నన్ను క్షమించక్క, అత్తయ్య నా మాటలను అపార్థం చేసుకుని అలా మాట్లాడింది. నీకు అవమానం జరగడానికి నేను కూడా కారణమయ్యాను. నాకు ఆర్యన్ బావ మీద అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు అంటుంది సంజు. ఏడవకు సంజు, నాకు తెలుసు అలాంటి ఉద్దేశం నీకు కానీ సాగర్కి కానీ లేదు అని. నాకు బాగా తెలుసు నా సాగర్ నన్ను తప్ప ఎవరిని కలలో కూడా ప్రేమించడు అని. ఆ రోజు ఆ ఫొటోస్ చూసిన షాకులో అత్తయ్య మాటలకు మైండ్ సరిగా పనిచేయక వెళ్ళాను. బ్యాడ్ లక్, యాక్సిడెంట్ అయింది. అయినా నేను వచ్చేసాను కదా, నువ్వేం బాధపడకు, ఇందులో నీ తప్పే మాత్రం లేదు అంటుంది సమీ. అయినా సంజు ఏడుస్తూనే ఉంటుంది. ఆర్యన్ ఏడుస్తున్న సంజుని చూసి, నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉన్నావనుకో, మా తమ్ముడి కోసం చక్కగా నవ్వే ఇంకో అమ్మాయిని చూస్తా అంటాడు నవ్వుతూ. బావా అంటుంది సంజు. సిద్ధు ఆర్యన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య మనకు తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అందరూ సిద్ధుని చూసి పగలబడి నవ్వుతారు. హర్ష అయితే సోఫాలో కూలబడి మరీ నవ్వుతూనే ఉంటాడు. అందరూ నవ్వుతుంటే సంజు సీరియస్గా మొహం పెట్టుకుంటుంది. సిద్ధు ఉడుక్కుంటూ, ఇప్పుడు నేనేమంత పెద్ద జోక్ చేశాను మీరలా నవ్వడానికి అంటాడు. సమీర సిద్ధు దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, సిద్ధు, సాగర్ వాళ్ళ తమ్ముడంటే ఎవరు? ఇంకెవరు బాబీ, వన్ అండ్ ఓన్లీ సిద్ధార్థ్ వర్మ, నేనే కదా అంటాడు. అప్పుడు పెళ్లి కూడా నీకే కదా అంటుంది సమీ. వాట్, నాకు పెళ్ళా? అది ఈ రాక్షసితోనా? నువ్వు బాయ్ దూరం అవడానికి కారణమైన ఈ డెవిల్ని నేను కల్లో కూడా పెళ్లి చేసుకోను అంటాడు ఆవేశంగా. సంజు కూడా కోపంగా, నీకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే, లేకపోతే జన్మంతా బ్రహ్మచారిగానే బ్రతుకు.
సన్యాసమే గతి అవుద్ది అంటుంది. నిన్ను చేసుకోవడం కంటే సన్యాసుల్లో కలవడం బెటర్లే పో అంటాడు. ఏ నాకేం తక్కువ అంటుంది సంజు. ఏం తక్కువ లేవు, అన్నీ ఎక్కువే ఉన్నాయి అందుకే అంటాడు. సిద్ధు ఏంటిది? లేకపోతే దీంతో నాకు పెళ్ళేంటి బావి? చిన్నప్పటి నుండి ఇదంటేనే నాకు మంట అంటాడు సిద్ధు. సిద్ధు నువ్వేం చెప్పడానికి వీల్లేదు. నువ్వు నా మాట కాదనవనే ధైర్యంతో నేను సంజుకి మాటిచ్చాను. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అంటాడు ఆర్యన్. బాయ్, నీ మాట కోసం పై నుండి దూకమన్నా, నా ప్రాణం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తా. ప్లీజ్ పెళ్లి మాత్రం వద్దు ప్లీజ్ అంటాడు సిద్ధు. సిద్ధు నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? వాడి బొంద, వాడికి అంత సీన్ లేదమ్మా. ఎవరినన్నా కొట్టడం, బెదిరించడం, వాళ్ళ అన్నకి ఎదురొచ్చిన వాళ్ళంతా చూడడం అవే వచ్చు. ప్రేమ అలాంటివి మా వాడి వంటికి పడవమ్మా. మామయ్య ఏరా, నేను చెప్పింది నిజమే కదా? సిద్ధు వాళ్ళ డాడ్ని హక్ చేసుకొని అంతేగా అంటాడు సినిమాటిక్ స్టైల్లో. సిద్ధు మనల్ని ప్రేమించే వాళ్ళు మనకి దొరకడం చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని కాదనకూడదు. నా విషయంలో ఎవరి తప్పు లేదు. అలా జరగాలని ఉంది, జరిగిపోయింది. దానికి నేను ఎవరిని నిందించదలుచుకోవట్లేదు. ఒకసారి నీ మనసుతో ఆలోచించు. నీకు కూడా సంజు అంటే ఇష్టమే అంటుంది. రేయ్ సిరి, ఎలాగో నాకు సంజు కూడా అంతే. తనని వేరే ఇంటికి ఎలా పంపాలా అని బాధపడుతుంటే తాను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. తన్ని పర్ఫెక్ట్ జోడిరా, నా మాట విను అంటాడు ఆర్యన్. నేనేమనుకున్నా ఏం లాభం? మీరంతా నన్ను ఊబిలో తేయడానికి ఫిక్స్ అయ్యారు కదా. నేను అంటానికి ఇంకేముంది? మీ ఇష్టమే నా ఇష్టం, కానివ్వండి అంటాడు సిద్ధు. సంజు కోపంగా సిద్ధుని కొడుతుంది. చూడు సిరి, నువ్వైనా నన్ను కాపాడు. ఇప్పుడే నన్ను చూడు ఎలా కొడుతుందో అంటాడు సిద్ధు. సిరి సంజు చెవి మెల తిప్పుతూ, ఏంటే మా అన్నయ్యని కొడుతున్నావు? నువ్వేం టెన్షన్ పడకు అన్నయ్య, నేను ఉండగా దీని పప్పులేం ఉడకనివ్వనులే అంటుంది సిరి. సంజు నవ్వుతూ, నువ్వెన్నాళ్ళుంటావు? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదా అంటుంది. అవును, ముందు సిరి పెళ్లి, తర్వాత నాది. అర్జెంటుగా బావను వెతకాలి అంటాడు సిద్ధు. సిరి సైలెంట్ అయిపోతుంది. హర్ష ఆ మాట వినగానే చాలా కంగారు పడతాడు. సాగర్, నేను ఒక విషయం చెప్పాలి. హర్ష సిరి ప్రేమించుకుంటున్నారు అంతేనా అంటాడు ఆర్యన్. సమీర ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అంటుంది. అంతలో సిరి, అన్నయ్య అది అని చెప్పబోతుంటే, మీరు చెప్పకపోతే నా చెల్లెలు ఏం చేస్తుందో, ఎవరిని ప్రేమిస్తుందో కూడా తెలుసుకొని పిచ్చివాడిని అనుకుంటున్నారా మీ ముగ్గురు అంటాడు ఆర్యన్. సాగర్, నీకు చెప్దామనే అనుకున్నా కానీ కుదరలేదు. విజయేంద్ర నవ్వుతూ, అయితే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం, ఏమంటావు ఆర్యన్? చేసేద్దాం డాడ్. సిద్ధు నవ్వుతూ హర్షని పట్టుకొని, రేయ్ బావా, నువ్వు నిజంగా కూడా నాకు బావు అయిపోయారోయ్. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా. సిరి కూడా మా ఇంట్లోనే ఉంటుంది అంటాడు సిద్ధు. హర్ష నవ్వుతూ, నన్ను చేసుకున్నాక మీ ఇంట్లో ఎలా ఉంటుంది? నాకేం పర్లేదు బావా, సిరిని నువ్వు పంపకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తా, నేను కూడా అక్కడే ఉంటా అంటాడు. సమీర నవ్వుతూ, హర్ష నీకు డబల్ బోనస్ రా అంటుంది. రేయ్ సిరి రాకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం నిజంగా రారా. ఈ మధ్య ఎప్పుడు చూడు మీ అన్నతోనే ఉంటున్నావు. ఓ ఓ బావా, నాకు సిగ్గేస్తుంది అంటాడు సిద్ధు. వాళ్ళ మాటలకు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. పిల్లల్ని అంత సంతోషంగా చూసిన విజయేంద్రకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సమీర చూసి, ఏంటి మామయ్య అంటుంది. ఎన్ని రోజులైందమ్మా వీళ్ళని నవ్వుతూ సంతోషంగా ఉండడం చూసి. ఆర్యన్కి తెలుసు ఇంట్లో అందరినీ ఎలా సంతోషంగా ఉంచాలో. ఏ కష్టం మాకు రాకుండా అందరికీ సంతోషాన్ని పంచుతాడు. కానీ మా సంతోషమే వాడు. నువ్వు లేవు, వాడి మొహంలో నవ్వు మాయమైంది. నువ్వు వచ్చాకే వాడి నవ్వు చూడగలిగాను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి అంటాడు ఎమోషనల్గా విజయేంద్ర. నిజం బాబీ, నువ్వు వెళ్ళిన దగ్గర నుండి బాయ్ కడుపు నిండా తినలేదు, కంటి నిండా నిద్రపోలేదు. ప్రతి నిమిషం నీ ధ్యాసలోనే గడిపేవాడు. నిన్ను చూశాకే బాయ్ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. సమీర కళ్ళు నిండు కుండలుగా మారిపోయాయి. ఆర్యన్ అక్కడ వాతావరణం తేలిక చేయడానికి, జాను నీ చేత్తో వంట చేయవా, తినాలనిపిస్తుంది అంటాడు. ఇప్పుడే చేస్తాను అని కళ్ళు తుడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. వెనకే సంజు, సిరి కూడా వెళ్తారు. విజయేంద్ర అక్కడే సోఫాలో కూర్చుంటాడు. ఆర్యన్ వాళ్ళు కూర్చుంటే జై కనిపిస్తాడు. జై, నువ్వెప్పుడొచ్చావు? నేను చూడనే లేదు. జస్ట్ ఇప్పుడే వచ్చా ఆర్యన్. సరేరా కూర్చో అని కూర్చోబెట్టి మాటల్లో పడిపోతారు. సమీరా, మామయ్య, నీ చేత్తో అల్లం టీ తీసుకురామ్మా. అలాగే మామయ్య. బాబీ మాకు కూడా అంటాడు సిద్ధు.
సరే అని టీ పెట్టి తీసుకొస్తుంది. అక్కడ జైని చూసి నువ్వేంటి ఇక్కడ అంటుంది కోపంగా. జై మాట్లాడబోయేంతలో ఆర్య జాను బంగారం ఇలారా అని లోపలికి తీసుకెళ్తాడు. సాగర్, ఆ రోజు ఫోటోలో ఉంది అతనే. అతను ఇక్కడెందుకున్నాడు? నేను అతని పక్కన ఫోటోలోకి ఎలా వచ్చాను? జాను, ఆ ఫోటోలో ఉంది నువ్వు కాదు, మిథున. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. మిథున? హా, మొన్న హాస్పిటల్లో మామయ్యతో పాటు ఒక అతను లోపలికి వచ్చారు కదా, ఆయన నవీన్ గారు. వాళ్ళ అమ్మాయి మిథున అచ్చం నీలాగే ఉంటుందిట. ఇన్ని రోజులు నువ్వు మిథునలా వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు. జై, మిథున పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ ఫోటోలు వాళ్ళవే. నేను మిథునలా అక్కడుంటే మరి మిథున ఏమైంది? ఆ ఫోటోలు నీ పేరుతో అత్తయ్యకు ఎవరు పంపించారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? జాను, అవన్నీ వదిలే బంగారం. అంతా నేను చూసుకుంటా కదా, స్ట్రెస్ అవ్వకు. నేను త్వరలోనే అంతా క్లియర్ చేస్తాను. నువ్వు మాత్రం నన్ను చూసుకో అంటాడు నవ్వుతూ. సమీర ఆలోచిస్తూ తల తిప్పి చూసేసరికి ఒక పెద్ద షెల్ఫ్ నిండా మందు బాటిల్స్ ఉంటాయి. అవి చూసి, సాగర్, ఏంటి ఇదంతా? ఇన్ని బాటిల్స్ ఇంట్లో ఎందుకున్నాయి? ఎవరు తాగుతున్నారు ఇంతగా? జాను బంగారం, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పద పద, ఆకలేస్తుంది, వంట చేయి అంటాడు ఆర్యన్. సమీర కోపంగా చూస్తూ సిద్ధు, సిద్ధు అని పెద్దగా అరుస్తుంది. ఆ అరుపులకి ఏమైందో అని సిద్ధుతో పాటు అంతా వస్తారు. ఏమైంది బాబీ అంటాడు సిద్ధు. ఏంటి ఇన్ని బాటిల్స్? ఎవరు తాగుతున్నారు? మీ అన్నయ్యే కదా అంటుంది. అది అది కాదు బాబీ, నేనే అంటాడు సిద్ధు. సిద్ధు, కోపం తెప్పించుకు, నిజం చెప్పు అంటుంది సమీ. అది అది నువ్వు తడబడుతున్నప్పుడే అర్థమైందిలే, మీ అన్నయ్యే అని మొత్తం తీయించి బయట పారే. ఇంకెప్పుడైనా అని ఇక కనిపించిందా? మీ ఇద్దరిలో ఎవరైనా తాగారని తెలిసిందా? మీ సంగతి అప్పుడు చెప్తా అని కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. రేయ్, మీ బావి వచ్చేలోపు తీయించమన్నాను కదరా, ఎందుకురా నన్ను ఇలా బుక్ చేస్తావు? ఈ రాక్షసి ఇప్పుడు నన్ను చంపేస్తుంది చూడు అంటాడు ఆర్యన్. జై నవ్వుతూ, ఆర్యన్, నువ్వు సమీర్కి భయపడుతున్నావా? హౌ ఫన్నీ అంటాడు. అంత నవ్వకు, నీకు పెళ్ళయ్యాక తెలుస్తుందిలే. బ్యాచులర్గా ఉన్నప్పుడు భయపడక్కర్లా, భార్య వచ్చాక మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిందే, ఇది రూల్ అని వచ్చేస్తాడు. సమీర, సిరి, సంజు వంట చేసి అన్నీ అరేంజ్ చేసి అందరినీ పిలుస్తారు. సమీర, సిరి, సంజు అందరికీ వడ్డిస్తూ ఉంటారు. సమీర ఆర్యన్ పక్కనే నిలబడి కొసరి కొసరి వడ్డించి తినిపిస్తుంది. వాళ్ళని చూస్తూ జై సరిగా భోజనం చేయడు. ఆర్యన్ జైన్ గమనిస్తాడు. అందరూ తిన్నాక ఆర్యన్, సమీర, సంజు, సిరి తింటుంటే సమీర పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాడు. జై మనసంతా అతలాకుతలం అయిపోతుంది. తన మొహంలో అసహనం, కోపం, బాధ స్పష్టంగా కనిపిస్తుంది. తన మొహంలో ఎటువంటి ఫీలింగ్స్ కనబడకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా జై ఆ పని చేయలేకపోయాడు. బాల్కనీలో నిలబడి గార్డెన్ వైపు చూస్తూ నిలబడ్డాడు. జై, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు ఆర్యన్, ఊరికే నిలబడ్డా. జై, బాధపడకు. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ బాధను నేను అనుభవించా. నా అదృష్టం, నా జాను బంగారం తిరిగి నా జీవితంలోకి వచ్చేసింది. అలాగే నీ మిథునని కూడా నీకు అప్పచెప్పే బాధ్యత నాది. కానీ ఎటు నుండి మొదలు పెట్టాలో నాకేమాత్రం అర్థం కావట్లేదు. కానీ ఒక్క మాట, మిథునని మాత్రం నీకు అప్పచెప్తాను, అది ఎంత కష్టమైనా అంటాడు ఆర్యన్. థ్యాంక్స్ ఆర్యన్, నా బాధ అర్థం చేసుకున్నందుకు, నాకు సాయం చేస్తున్నందుకు. నా ప్రయత్నం నేను చేస్తున్నా, మిథున లేకుండా జీవించడం నా వల్ల కావట్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జై. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.